ఏంటి ఇంత హ్యాపీగా ఆడుకునే పిల్లలు ఇట్లా ఏడుస్తున్నారని చూస్తున్నారా? ఆగండి చెప్తా. వీళ్ళ వ్యాక్సినేషన్స్ పెండింగ్ ఉన్నాయండి. సో వ్యాక్సిన్ ఇప్పిద్దామని హాస్పిటల్కి వచ్చాము. మనము పిల్లలకి ఏ గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వ్యాక్సిన్ ఇస్ కంపల్సరీ. వ్యాక్సిన్ అనేది మనం చాలా వాల్యుబుల్ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేది. సో వాళ్ళ హెల్త్ అదంతా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. వీళ్ళకి వ్యాక్సినేషన్ అని తెలీదు, జస్ట్ ఓపీకి అంటే నార్మల్గా డాక్టర్ చెప్పి తీసుకెళ్ళి వెళ్ళిపోతామని అనుకొని వాళ్ళు ఎంత హ్యాపీగా అక్కడ చూసుకుంటూ ఆడుకుంటున్నారు. ఇంకా మా టర్న్ అయితే వచ్చేసిందండి. పిల్లలకి వైటల్స్ అదే హైట్ వెయిట్ అదంతా చెక్ చేసి ఇంకా డాక్టర్ దగ్గర వెయిట్ చేయమని చెప్పారనమాట ముందు. అక్కడ కూడా వీళ్ళల్లా చూడండి, ఇక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి ఇక్కడికి, అబ్బా అసలు వీళ్ళని ఆపలేము. మా టర్న్ వచ్చింది. మేమైతే వెళ్ళి డాక్టర్ని కలిసిన తర్వాత డాక్టర్ ఇద్దరు పిల్లల్ని చెక్ చేశారనమాట. తర్వాత వీళ్ళకి ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ అది ఇచ్చారు. ఇంకా మా హస్బెండ్ అక్కడ వ్యాక్సిన్స్ తీసుకుంటుంటే వీళ్ళకి తెలియదు కదా నెక్స్ట్ వీళ్ళకి వ్యాక్సిన్స్ అని చెప్పి చూడండి వ్యాక్సిన్ రూమ్ ఉంది వీళ్ళ డాన్సులు. మేడం నిన్నే ఇంకా కోల్ చేసిరు అట్లా సిస్టరా? అయ్యో పోతే ఏమైనా వస్తున్నా బేట. ఇంకా మేము వ్యాక్సిన్స్ తీసుకొని అలాగే పిల్లలకి మెడిసిన్ కూడా తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు ఫుల్ అసలు మేము బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షము ఎంతలా పడిందంటే చూడండి, రోడ్స్ మొత్తం బ్లాకేజ్ అయిపోయినాయి. మేము లోపలికి వెళ్ళేప్పుడు ఏ వర్షం లేదు, లోపల మాకు తెలియలేదు, కానీ బయట చూడండి ఎంత వర్షము.